ఆయన్ని రాజ్యసభకి నామినేట్ చేశారు బీజేపీ వాళ్ళు ఇళయరాజా గారిని. శ్రీవిల్లిపుత్తూర్ అందన్ గుడిలో శాంక్టమ్ శాంక్టోరం అనేటువంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇళయరాజాని చాలా సీరియస్గా పూజారులు తిట్టి బయట పంపించారు. బికాస్ హీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ. ఇది కొత్త ఏం కాదు భారతదేశంలో. రామ్నాథ్ కోవింద్ గారిని ఒక గుడికి వెళ్తే బయట నిల్చోబెట్టారు. మన అయోధ్య రామ మందిర్కి ఇన్విటేషన్ లేదు రామ్నాథ్ కోవింద్ గారికి. దళితులు నో మోర్ దే ఆర్ ఫూల్స్. ఓకే, ఇంతకుముందు మీరు కథలు చెప్తే అది విన్నారు. తినటానికి లేకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినట్టు రిజర్వేషన్స్ను వాడుకొని గవర్నమెంట్ పెట్టేటువంటి హాస్టల్స్లో భోజనం తిని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఏదో ఒకటి చేసి నానా కష్టాలు పడి మొత్తం డిగ్రీ వరకు చదువుకున్నారు మా దళితులంతా. 10th క్లాస్ వరకు అందరూ చదువుకున్నారు. దే డోంట్ నీడ్ ఎనీ మోర్ ఎడ్యుకేషన్. మీరు ఉపదంగ ప్రసంగాలు దళితులకు ఇవ్వకండి దయచేసి. ఇట్లాంటి వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి దే నీడ్ ఎడ్యుకేషన్. ఎంతకాలం అండి? ఇంకా 7,000 సంవత్సరాలు అయింది కదా. ఈ 7,000 సంవత్సరం ఎందుకు దళితుడనే పేరుతోటి వాళ్ళని ఎందుకు వివక్ష చూపించడం? వాళ్ళని కూడా మనలో కలిపేసుకుందాము, మనం కూడా వాళ్ళలో కలిసిపోదాము అనేటువంటి ఆ యొక్క టీచింగ్ ఇవ్వండి దయచేసి అంటున్నా. మీ ఉపదంపుడు ప్రసంగాలు దళితులకు ఇవ్వకండి. వీళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి, వాళ్ళకే కూర్చోబెట్టి చెప్పండి. వాళ్ళు మారాలి. దళితులు మారారు ఆల్రెడీ. మారాల్సింది వీళ్ళే మారాలి. ఇది చూడండి, ఒక ఫోటో చూపిస్తున్నా. దండ వేయటానికి ముట్టుకోవాల్సి వచ్చింది దాన్ని. ఇళయరాజాని ఒక చేతి దండ వేసి అట్లా జార విడిచాడు పూజారి గారు. ముట్టుకోవాల్సి వచ్చింది. దళితులు ముట్టుకోరు కదా. ఈయన బీజేపీలో జాయిన్ అయ్యి రాజ్యసభ మెంబర్గా నామినేటెడ్ అయినాడు. ఈయన రామ్నాథ్ కోవింద్ గారు బీజేపీలో డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. పేపర్ మీద ప్రెసిడెంట్ ఉంటారు, గుడిలో కూడా రానివ్వరు. పేపర్ మీద మ్యూజిక్ మాస్టర్, రాజ్యసభ మెంబరు, గుడిలో కూడా రానివ్వరు. దండ వేయాలంటే జార విడుస్తారు. ఇదే కదా. లెట్స్ ఆల్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్లాగా కలిసి ఉండాలి.